దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తమని నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ లోకములో తిని తాగి సుఖాలు పొంది ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు, తనను మహిమార్థమైనటువంటి జీవితాన్ని నీకెందుకు ఇచ్చాడు? ఆయనకు మహిమకరముగా జీవించాలని. నీ జీవితంలో, నా జీవితంలో ఏ మార్పు జరగాలన్నా, ఏ మంచి జరగాలన్నా, ఏది ఏ ఆకారములోని తీర్చిదిద్దబడాలన్నా అది నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలోను మాత్రమే ఉంది. దేవుని చేతిలో మనం ఉన్నాము. ఆయన ఇష్టమైన పాత్రగా తీర్చిదిద్దబడదాం. ఆయన కోరిన రీతిగా జీవిద్దాం. దేవుడు మనకిచ్చిన స్వభావాన్ని కోల్పోకుండా, ఆ సహజత్వం, ఆ న్యాచురాలిటీతో దేవుని ఆరాధించినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మనలను మలచగలరు. లేదా మనం ఆయన చేతిలో మట్టివారం కాబట్టి వట్టిగానే కూడా పెట్టగలరు. నిర్ణయము మన చేతిలో ఉంది, అవకాశం మనకుంది, తత్వము మనలో ఉందా, స్వభావం మనలో ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం.